5 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘానికి వచ్చి 5 ఏళ్ళు 10 ఏళ్ళు సంఘంలో గడిపిన తర్వాత పెద్ద మనుషులే అన్నారంటే ఏమని, ఇవన్నీ నిజమేనంటారా అని నేను అడుగుతున్నాను. 5 ఏళ్ళు సంఘానికి వచ్చి యేసుప్రభు నిజంగా వస్తాడా, యేసుప్రభు నిజంగా తిరిగి, మళ్ళీ సంఘ పెద్దలు యేసుప్రభు రాక నీకే నమ్మకం లేకపోతే, యేసుప్రభు తిరిగి వస్తాడని నమ్మకం నీకే లేకపోతే, ఈ 5 ఏళ్ళు వచ్చి ఏం చేశారు? బయట వాళ్ళు అడుగుతాడు, మీ దేవుడు తిరిగి లేచాడనడానికి ఆధారం ఏంటని అడిగితే, నా విశ్వాసం అని మొదటగా బాగానే చెప్తాం. అలాగే అంతకు మించి ఏమీ లేదని వాళ్ళు అడిగితే వాళ్ళకి చెప్పొద్దా? ఇప్పుడు ఎవరో డాక్టర్లు, ఎవరు డెంటల్ ఎవరో వచ్చారు, వాళ్ళ దగ్గర ఎవరో క్రిస్టియన్, ఎవరో బిలీవర్స్ ఎవరో ఒకరు వర్క్ చేస్తారు. వాళ్ళే అడుగుతారు, మీ ఫెయిత్లో ఉన్న బేస్మెంట్ ఏంటని అడిగితే, మా ఇజ్రాయెల్ పాస్టర్ గారిని అడిగి చెప్తాం అనకూడదు, గుర్తుపెట్టు. మరి ఇంకెందుకు నువ్వు చర్చకు వచ్చేది? ఇంక అన్ని ఇజ్రాయెల్ గారే చెప్తే నువ్వెందుకు? నువ్వు చదువుకునే పిల్లగాడివైతే నీ చదువులో ఉన్న విద్యార్థులు అడుగుతారు, నువ్వు ఉద్యోగస్తులు అయితే నీ విశ్వాసానికి బేస్ ఎదురని అడుగుతారు, నువ్వు కుటుంబంలో ఉన్నదానివైతే నీ పక్కన్న దేవుడు నమ్మని కుటుంబీకులు అడుగుతారు. వాళ్ళకి నీ ఆధారం, నీ విశ్వాసం ఏంటో ఏతు అడుగు వారికి నువ్వు రుజువు చెయ్యొద్దా? బైబిల్ ఏమని తెలుసా? ఏతు అడుగు ప్రతి వానికి సమాధానం నీ దగ్గర ఉండాలి.